పూనా వాళ్ళ పిన్ కార్ప్ యాప్లో నేను ఇన్స్టెంట్ లోన్ తీసుకున్నాను 1,00,000 రూపీస్. అది ఎలా తీసుకున్నానో ఈ వీడియోలో నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను యాప్ ఇన్స్టాల్ చేశాను, ఓపెన్ చేస్తున్నాను. పూనా వాళ్ళ పిన్ కార్ప్ యాప్ ఓపెన్ చేశాక ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ కనిపిస్తుంది. అది నొక్కగానే మనకి 99,000 లోన్ ఆఫర్ అని చూపిస్తారు. మనం ఇక్కడ కర్సర్ మూవ్ చేసిన దాన్ని బట్టి మనీ ఎక్కువ తక్కువ అవుతుంది. అంటే 50,000 నుంచి 99,000 మీరు ఎంతైనా తీసుకోవచ్చు. అక్కడ మీకు ఇన్స్టెంట్గా ఇంట్రెస్ట్ చూపిస్తుంది 5,741 అని. అక్కడ కింద ఐ వాంట్ టు అవైల్ ద ఆన్లైన్ హెల్త్ అని ఉంది చూసారా, అది నొక్కితే ఇలా వస్తుందండి. డాక్యుమెంట్ ఆన్లైన్ అంటే మనం ఏదైనా హెల్త్ బెనిఫిట్స్ కోసం మనము ఇన్సూరెన్స్ లాగా తీసుకుంటే మనం తీసుకునే లోన్ నుంచి ఒక 2,000 మైనస్ చేసుకుంటే ఇస్తారన్నట్టు. నేను ఓకే చేయలేదు, నేను అది డిసేబుల్ చేశాను, నేను ఎనేబుల్ చేసుకోలేదు. అందుకని చెప్పి నాకు ఇక్కడ లోన్ అమౌంట్ ఎంత ప్రొవైడ్ చేశారంటే 94,703 రూపీస్ ప్రొవైడ్ చేశారు. ఇన్ కేస్ నేను అది డాక్యుమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది క్లిక్ చేస్తుంటే ఇంకో 2,000 మైనస్ అయ్యి 92,000 వచ్చేవి. సో నేను అది సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి నాకు 94,703 వచ్చింది. తర్వాత అది క్లిక్ చేయగానే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతే డిజీ లాకర్ అడుగుతారు. డిజీ లాకర్ అంటే మన డాక్యుమెంట్స్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండడానికి మనం ఒక పిన్ ప్రొవైడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన 6 డిజిట్స్ పిన్ ప్రొవైడ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు డిజీ లాకర్ ప్రొవైడ్ చేసుకుంటే ఇన్ కేస్ మర్చిపోయినా ఫర్గెట్ నొక్కి మళ్ళీ చూస్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ పిన్ని సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియో కేవైసీ చేసుకోవాలి. ఈ వీడియో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్రెడిట్ మ్యాండేట్ అని అడుగుతారు 18,000 వరకు. అంటే ఇది ఏంటి 18,000 కట్ చేసుకుంటారా అని అనుకోవద్దు. 18,000 దేనికోసం అంటే మనం ఎప్పుడైనా ఇన్ కేస్ లోన్ అమౌంట్ అనేది ఇన్స్టాల్మెంట్ మంత్లీ పే చేస్తూ ఉంటాం కదా, 5th పే చేయాల్సి వస్తుంది. అప్పటికి మన అకౌంట్లో మనీ లేదనుకోండి, మనకి బౌన్స్ ఛార్జెస్ అవుతాయి. అది కాకుండా 18,000 వరకు వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు కట్ చేస్తాము అని చెప్పడానికి మ్యాండేట్ ఫీ అని చెప్పి 18,000 ఛార్జ్ చేస్తారు. మనం ఇప్పుడు యథావిధిగా మంచిగా కట్టుకుంటే మాత్రం ఒక్క రూపీ కూడా ఛార్జ్ చేయరు. 18,000 మ్యాండేట్ ఫీ అని చెప్పి మెన్షన్ చేస్తారు, అంతేకాని మనం కరెక్ట్గా ప్రాంప్ట్గా మనీ పే చేస్తే మన దగ్గర నుంచి ఒక్క రూపీ కూడా ఛార్జ్ చేయరు. నెక్స్ట్ నేను 99,000 లోన్ డీటెయిల్స్ ఇక్కడ నాకు డిస్పోజ్ అయింది. 24 months నేను ఈఎంఐ ఫస్ట్ మంత్ 5,835 కడతాను, తర్వాత 5,740. అది కూడా నేను పీడిఎఫ్ ఫైల్ మీకు చూపిస్తాను. పీడిఎఫ్ ఫైల్ ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ప్రతి నెల ఎంత మనీ పే చేయాలి, ఎంత ఈఎంఐ కట్ అవుతుంది, ఇక్కడ ప్రిన్సిపల్ అసలు అండ్ వడ్డీ కలుపుకొని ఎంతెంత ఛార్జెస్ వేస్తున్నారు. అండ్ 24 months వచ్చేసరికి ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది. మనం 99,000 లోన్ తీసుకుంటే మనం 1,37,888 మొత్తం రీపే చేస్తాము. అంటే మనం ఎక్స్ట్రా ఈ 24 monthsలో 38,888 పే చేస్తాము. అంటే ఒక 40,000 పే చేస్తాము. ఇదండి పూనా వాళ్ళ పిన్ కార్ప్లో నేను ఇన్స్టెంట్ లోన్ 1,00,000 తీసుకున్నాను. లోన్కి సంబంధించి రీసెంట్గా తీసుకున్నాను, మీరు డీటెయిల్గా చూడొచ్చు. నేనేం ఫేక్గా చూపించట్లేదు, ఇది రియల్గానే తీసుకున్నాను. ఏప్రిల్లో తీసుకున్నాను, మేలో నేను ఈఎంఐస్ పే చేయాలి. ఇది నా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక్క లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.